కాశీ కొంచెం కొంచెం రేపు రిజల్ట్ రాబోతుంది. అదేవిధంగా గతంలో నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని. ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఈన్వైలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా, నేను కరీంనగర్ నుంచి పోదు కానీ వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే, అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. గతంలో ఎన్నికలు జరిగి రిజల్ట్ ముందు ఉత్తరాఖండ్లో హైయెస్ట్ శిఖరంలో ఉన్నాడు కేదారి, దాని మీద కూర్చొని అధ్యాయం చేయడం జరిగింది. ఈసారి కన్యాకుమారిలో పోయి స్వామి వివేకానంద ఏదైతే ధ్యానం చేశాడో అక్కడికి వెళ్ళడం. న్యాయంగా చెప్పాలంటే స్వామి వివేకానంద అన్ని మతాలను అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి. కానీ నరేంద్ర మోడీ ఆలోచన కేవలం హిందువుల పైననే ఆయనకి ఎక్కువ ఆలోచన. రెచ్చగొట్టడం, మతాలను కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ధ్యానం చేయడం అనేది చాలా విచిత్రమైంది. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకి ఎక్కువగా చూపించడం, దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను. కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు జీరో అకౌంట్లో 15 లక్షలు వాళ్ళకు అందిస్తాన్నాడు, వాళ్ళు జమ చేస్తాన్నాడు, అది చేయలే. ఆఖరికి రైతులు సంవత్సరం కాలం పొడవునా వాననక ఎండనక రోడ్ల మీద కూర్చున్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలే, వారికి రుణమాఫీ కూడా చేయలేదు. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్లో ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో సూయి కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వం చేసుకుని పంచవర్ష ప్రణాళిక ద్వారా పబ్లిక్ సెక్టార్లను బిహెచ్ఎల్, బిహెచ్పివి, ఈసీఐఎల్ ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి ఎంతోమందికి ఉపాధి హామీ కల్పించారు, మన ప్రాస్పరెస్ని పెంచారు. అది కూడా పబ్లిక్ సెక్టార్లను కూడా అదానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి అనేది నా ఉద్దేశం. ఆయన మాత్రం ఎక్కడేం చేయలేదు. ఇకపోతే కేసీఆర్ గారు
10 ఏళ్ల పరిపాలనలో 2 సార్లు ఎన్నికలు కావడంతో ఇక టీఆర్ఎస్ ఎందుకురా బాబు, ఇక దేశ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఫస్ట్ మిస్టేక్ తప్పుదోవడం పట్టింది అప్పుడే. అదే కాకుండా ఇక్కడ రైతులు చనిపోతుంటే, పంట నష్టమయ్యి అప్పుల పాలైందంటుంటే వాళ్ళకు మాత్రం ఈయన సహాయం చేయడానికి ఆలోచన రాలేదు. కానీ పంజాబ్లో పోయి రైతులకు సాయం చేస్తాడు, అదేవిధంగా బీహార్లో పోయి సహాయం చేస్తాడు, ఇక్కడ రైతుల నోట్లు మట్టి కొట్టాడు. అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు మాకు మినిమమైన సపోర్ట్ ప్రైస్ వస్తలేదు, మేము పండించిన మిర్చి పంటకు సరి అయిన లాభం జరుగుతలేదు, అసలుకే నష్టపోతున్నామని వాళ్ళు ధర్నా చేస్తే దానికి కూడా సంఖ్యలు వేసిన సంగతి. మహారాష్ట్రలో పోయి అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి ఇక్కడ అంతా మర్చిపోయాడు. ఈ రెండుటి వల్లనే అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ఏకైక తల్లి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. అదేవిధంగా 1200 మంది ఇప్పుడు చనిపోయారు. గతంలో 1969లో కొత్తగూడెం ఖమ్మంలో మొదలైనటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్లో పవర్ ప్లాంట్లు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ పెత్తనం అయిందని అక్కడి నుంచి మొదలైంది, అది కొనసాగుతూ వచ్చింది. దానికి తోడు మేము కూడా ఇక విడిపోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అటు ఉస్మానియా ఇటు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభ్యులు రాసిచ్చినామో వీ వాంట్ టు సెపరేట్. అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తాన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించినటువంటి వారికి కానీ, నిరుద్యోగ యువకులకు కానీ, ఉద్యమంలో ఫైట్ చేసి జైలు పాలే ఎవరికి కూడా లాభం చేయలేదు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో కేబినెట్ తప్పనిసరిగా ఎవరెవరైతే సాక్రిఫైస్ చేసిరో వారికి సరి అయిన న్యాయం చేస్తాము అని గ్యారెంటీ ఇచ్చావు. అదేవిధంగా సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్స్ కూడా అమలు చేశావు. ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎలక్షన్ రిజల్ట్లు తప్పనిసరిగా కొండగట్టు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని న్యాయం చేయమని, మాకు తప్పనిసరిగా 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణ. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసా. మా జనాభా ప్రకారంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్కి ఉంటుంది, ఫారెస్ట్కి ఉంటుంది. కానీ జనాభా ఉన్నటువంటి ఎక్కువ జనానికి కూడా న్యాయం చేయాలంటే అది చేయలేదు. కనుక రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతూ జనముల రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుంటుని ఎక్స్రే ద్వారా కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కాము. సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం జరగాలంటే పేదవాళ్లకు న్యాయం జరగాలి.
ఈ రేపు జరిగే రిజల్ట్లో తప్పనిసరిగా ఇండియా అలయన్స్కు న్యాయం జరగాలి, ఇండియా అలయన్స్ గెలవాలనేదే ఉద్దేశంతో కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనానికి పోతుంది. ఇక మీరు ఏమైనా అడిగేది ఉంటే అడగండి.